ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఇంతకుముందు మా మహేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రికి కనీస సోయి అవగాహన లేనట్టు కనబడతాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట, ఒక్కనాడు నిలబడి ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేకపోయాయి. ఎంపీగా నిలబడి ప్రజల మధ్యలో సమస్యలు పరిష్కరించిన అనుభవం లేకపోయాయి. నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టుగా మీద 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 నడిచి సోషల్ మీడియా, అబద్ధపు ప్రచారాలు, మీడియాని మేనేజ్ చేసుకొని డబ్బులతో నువ్వు పైకొస్తున్నావు రాజకీయంగా, ఇది నడవదు అని చెప్పినాం. ఎన్నికల ముందు ఈయన హామీలు ఇస్తున్నప్పుడు మేము అడిగినాం. ఆనాడు మా మాటలు పట్టించుకోకపోవచ్చు ఎవరు, ఆనాటి ఊరిలో ఎవరు అంత డెప్త్కు పోకపోవచ్చు, కానీ మేము అడిగినాం, రేవంత్ రెడ్డి గారు నీవు నాయకుడిగా కొత్త కావచ్చు, నీ పార్టీ దేశాన్ని పాలించిందో 49 సంవత్సరాలు, ఈ రాష్ట్రాన్ని పాలించింది ఒక 50 సంవత్సరాలు పైబడి, మీరు ఏం హామీలు ఇస్తున్నారు, ఈ గ్యారెంటీలు ఏంది, ఈ 66 హామీలు ఏంది, ఈ లక్షల కోట్ల రూపాయల ఎక్కడి తెస్తామని చెప్పి అడిగినాం. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి అని చెప్పి అడిగిన. నేను కేసీఆర్ గారు 2019లో 2018 ఎన్నికల్లో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ఇంకా అనేక హామీలు ఇచ్చిండు. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. ఆయన వల్ల కాలే 1,00,000 రూపాయలు రుణమాఫీ అమలు కాలేదు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు, మరి నువ్వెట్టిస్తామని చెప్పి అడిగినాం. ఆనాడు చాలామంది ఆలోచించాలి. ఇవాళ అర్థమైంది. ఇవాళ పేపర్ చూస్తే ప్రతి నెల 6,600 రూపాయలు అసలుకు వడ్డీకే సరిపోతుంది. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీకే సంవత్సరానికి పోతా ఉంది. అంటే ఇప్పుడు నీకు అర్థమైందా? ఆనాడికి తెలివి లేకపోయిందా? ఆనాడి ఆలోచన లేదా? ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే, గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లకి లేదా ప్రజాప్రతినిధులకు డబ్బులు రాక ఉరేసుకొని చచ్చిపోతున్నారు. గ్రామాలలో ఏ చిన్న పనికి చేయమని చెప్పినా కూడా ఇవాళ క్రెడిబిలిటీ లేదు, మేము చెయ్యము, ఈ బిల్లులు రావు. R&Bలో కానీ, పంచాయతీరాజ్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడికి వచ్చిందంటే గవర్నమెంట్ టెండర్లు తీసుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడమే అనే పరిస్థితికి వచ్చింది.